తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా సీఎం మాట్లాడవద్దన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రంలో పెట్టుబడులకు అమర్ రాజాను ఒప్పించేందుకు కష్టపడ్డామని చెప్పారు. తెలంగాణలో 9,500 కోట్ల పెట్టుబడులకు అమర్ రాజా ముందుకొచ్చిందన్నారు. పెట్టుబడిదారులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుందని భావిస్తున్నామన్నారు. రాజకీయ విభేదాలతో తెలంగాణకు నష్టం జరగకూడదని సూచించారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని సీఎం కామెంట్లు చేయడం హాస్యాస్పదమన్నారు. ఇప్పటికే కెన్స్ టెక్నాలజీ తెలంగాణ నుంచి గుజరాత్కు, కార్నింగ్ ప్లాంట్ చెన్నైకు వెళ్లిపోయిందన్నారు. ఇప్పుడు అమర్ రాజా కంపెనీ వెళ్లిపోతే తెలంగాణకు తీవ్ర నష్టమని కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా సీఎం మాట్లాడొద్దన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రంలో పెట్టుబడులకు అమర్ రాజాను ఒప్పించేందుకు కష్టపడ్డామని చెప్పారు. తెలంగాణలో 9,500 కోట్ల పెట్టుబడులకు అమర్ రాజా ముందుకొచ్చిందన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందజేస్తారు. వంశీ, తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులకు సంబంధించి కూడా రావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేయొద్దని కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అమర్ రాజా కంపెనీని తీసుకురావడానికి చాలా కష్టపడినట్టు కూడా వారు ట్వీట్ వేదికగా తెలిపినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. 9,500 కోట్ల పెట్టుబడులను తెలంగాణకి తీసుకురావడానికి అమర్ రాజాని తీసుకొచ్చినట్టు కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. బ్రాండ్ తెలంగాణ షుడ్ నాట్ సఫర్ బికాస్ ఆఫ్ అవర్ పొలిటికల్ డిఫరెన్స్. ఇది ఎన్ని రాజకీయ కుట్రలు జరిగినా కూడా అటు తెలంగాణ ఇమేజ్ ఎవరు దెబ్బతీయలేరు అనేది కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం అటు ఏదైతే ఇన్వెస్ట్మెంట్లను పెట్టుబడులను తీసుకురావడం కోసం సరైన విధానాలను రూపొందించాలని కూడా వారు కోరినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి విధానాలను అనుసరించిన అటు పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తాయని కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే రాష్ట్ర పెట్టుబడులను దెబ్బతీసే విధంగా అనవసరమైనటువంటి వ్యాఖ్యలు మానుకోవాలని కూడా వారు సూచించినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. మొత్తం మీద ఏదైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక చర్యల వల్ల అటు రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ ట్వీట్ వేదికగా మరోసారి వారు స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.